Good morning, everyone. Let's go through the May week for current affairs. So let's start. The first topic is judicial reforms. Supreme Court judges strength increase. So మనకి earlier గా మనకు తెలిసింది టోటల్ స్ట్రెంత్ 34 ఇంక్లూడింగ్ సిజే కదా 33+1. సో మనకి దాన్ని రీసెంట్ గా సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2026 ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో దాంతో ఈ 34 నెంబర్ ని 38 కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో నా కరెంట్ స్ట్రెంత్ ఎంత అంటే 37+1 ఇంక్లూడింగ్ 1 సిజే అన్నమాట. ఓకే, మనకి దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ 124 ఆఫ్ 1 టాక్స్ అబౌట్ దిస్. మనకి ఇనిషియల్ గా ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పెట్టినప్పుడు మనకి కౌంట్ ఎంత అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, సిజే ప్లస్ 7 అదర్ జడ్జెస్ ఉండేవాళ్ళు. సో మనకి పార్లమెంట్ హ్యాస్ ద పవర్స్ వై లెజిస్లేషన్. మనకి సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ 1956 లో తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి మిడిల్ లో చాలాసార్లు ఈ యాక్ట్ యూజ్ చేసి స్ట్రెంత్ పెంచడం జరిగింది. మనకి లాస్ట్ గా చేసిన ఇంక్రిమెంట్ ఎప్పుడు అంటే 2019 లో చేశారు. ఓకే, ఇంకా కీ ఇన్స్టిట్యూషనల్ డేటా ఏంటి అంటే హూ ఇస్ ద కరెంట్ సిజేఏ అని చెప్తే జస్టిస్ సూర్యకాంత్ హీస్ 53rd సిజేఏ 2025 నవంబర్లో అతను అపాయింట్మెంట్ జరిగింది. సో అపాయింట్మెంట్ బాడీ ఎవరు అంటే యూజువల్గా ఎవరు అపాయింట్ చేస్తారు మనకి సుప్రీంకోర్టు జడ్జిని సిజేఏ అని అంటే సుప్రీంకోర్టుకి ఒక కొలీజియం ఉంటుంది, ఒక సిజేఏ ప్లస్ 4 మోర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి రికమెండ్ చేస్తే వాళ్ళు ప్రెసిడెంట్ ఆర్టికల్ 124 కింద అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే దీనికి సంబంధించి మనకి యూపీఎస్సీ సివిల్స్ 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఈస్ వెస్టెడ్ ఇన్ ఆప్షన్స్ ప్రెసిడెంట్ పార్లమెంట్ సిజేఐ లా కమిషన్ అంటే ఆన్సర్ ఈస్ ద పార్లమెంట్. బికాస్ పార్లమెంట్ ఒక లా ఎనాక్ట్ చేసి మనం ఇందాక చూసాం కదా సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ యాక్ట్ అనేది 1956. సో యాక్ట్ ద్వారా రికమెండేషన్ చేసి తీసుకొస్తారనమాట. సో ఎవరు అపాయింట్ చేస్తారు అని అడిగితే మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరికి ఆ పవర్ ఉంది అంటే పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో డెమోగ్రఫీ సంబంధించి మనకి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS స్టాటిస్టికల్ రిపోర్ట్ 2024 అనేది రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ లో చూస్తే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఇంకా అంటే 2.1 కన్నా ఉండేది కదా, సో దానికన్నా కూడా పడిపోతుంది. అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చూసుకుంటే అంటే ఎంత శాతం డెలివరీస్ జరుగుతున్నాయి హాస్పిటల్లో అనేది చూసుకుంటే మనకి 95.4% నేషనల్ వైడ్ గా ఉంది. సో దిస్ ఇస్ అ గుడ్ నెంబర్. అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎక్కడ ఎలా ఉంది అంటే డ్రాప్ టు 28/1000 లైవ్ బర్త్స్. అండ్ సబ్ నేషనల్ డిస్పారిటీ ఎక్కడ బెస్ట్ గా ఉంది ప్రస్తుతానికి అంటే కేరళలో మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వెరీ లెస్ అనమాట, 8 ఉంది. సో కేరళ ఇస్ ద బెస్ట్ ఇన్ దట్ కేస్. అండ్ హూ ఇస్ ద వర్స్ట్ అంటే ఛత్తీస్గఢ్, బికాస్ అక్కడ మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 36 గా ఉంది, విచ్ ఇస్ హైయెస్ట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో చూసుకుంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో మనకి ప్రస్తుతం ఉన్న ఇండియన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ చాలా బెటర్ గానే ఉంది. అంటే మనకి వెస్టర్న్ ఇండియా ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్ తో పోలిస్తే మనకి ఇండియాలో ప్రెసెంట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బాగానే ఉంది. సో మనకి కాకపోతే ఇండియాలో డివైడ్ గా డిస్పారిటీస్ ఎలా ఉన్నాయి అని చూస్తే మనకి సౌత్ స్టేట్స్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నాయి అండ్ నార్త్ అండ్ సెంట్రల్ స్టేట్స్ కొంచెం బ్యాక్వర్డ్ గా ఉన్నాయి కంపారిటివ్లీ. ఓకే, అండ్ మనకి డెమోగ్రఫీ SRS రిపోర్ట్ సంబంధించి మనకి ఇది ఎవరు చేస్తారంటే ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనమాట. దట్ ఈస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దే విల్ కండక్ట్ అండ్ రిలీజ్ దిస్ రిపోర్ట్. నెక్స్ట్ టాపిక్. సో కాన్స్టిట్యూషనల్ లాకి సంబంధించి ఆర్టికల్ 142 అండ్ కంప్లీట్ జస్టిస్ గురించి మనకి మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే మనకి రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో ఆర్టికల్ 21 మనకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని తెలుసు కదా, సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఏం చేశారు అంటే మనకి రైట్ టు సేఫ్ హైవే ట్రావెల్, హైవే మీద ట్రావెల్ చేయడం కూడా సేఫ్ గా వెళ్ళడం అనేది కూడా ఒక రైట్ అనే దాని విధంగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఒక రైట్ ని మనకి కాన్స్టిట్యూషన్ లో ఏదైనా కొన్ని డిఫైన్ చేయలేదు, బట్ మనకి అది అవసరం అని ఒక టైంకి తెలిసినప్పుడు దానికి సంబంధించిన ఆర్డర్స్ అవి ఇవ్వడం అనేది కూడా సుప్రీంకోర్టు చేయగలదు. సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్స్ అనమాట. అది ఎక్కడ అంటే 142 ఆర్టికల్ 142 కింద ఓకే ఒక విషయంలో మనం కంప్లీట్ జస్టిస్ చేయగలము అన్నప్పుడు సుప్రీంకోర్టు కెన్ పాస్ ఆర్డర్ అనమాట అలాంటి కేసెస్ లో. సో అది యూజ్ చేసి సుప్రీంకోర్టు చేసింది. సో ఈ పవర్ మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ రిటర్న్ చేసి లేదు, బట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ దిస్ పవర్. అండ్ ఎప్పుడైనా ఇలాంటి ఆర్డర్స్ చెప్పినప్పుడు అది త్రూ అవుట్ ద ఇండియా మనకి అది ఎన్ఫోర్సబుల్ అవుతుంది అనమాట. ఓకే,
నెక్స్ట్ సో మనకు వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2019 లో చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషన్ ఆర్ రిస్ట్రిక్షన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్డినరీ లాస్ కెనాట్ యాక్ట్ as prohibitions or restrictions on the constitutional powers under article 142. సో మనం ఈ పాయింట్ క్లియర్ గా చదివితే మనకి 142 పవర్ చూసాం కదా. సో ఎక్కడైనా కూడా మనం డిఫైన్ చేయలేని అటువంటివి కానీ మనకి జస్టిస్ కావాల్సిన టాపిక్స్ ఏవైనా సుప్రీంకోర్టు ముందుకు వస్తే సో సుప్రీంకోర్టు కెన్ యాక్చువల్లీ పాస్ ఆర్డర్స్ ఇన్ దట్ కేస్ కదా. సో మనకు హియర్ ఆప్షన్ బి చూసుకుంటాం అనమాట. సో సుప్రీంకోర్టు మనం స్టాప్ చేయము. ఇట్ కెన్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్స్ బై లాస్ మేడ్ బై ద పార్లమెంట్. ఓకే, ఇన్ సచ్ కేసెస్. నెక్స్ట్ టాపిక్ ట్రేడ్ అండ్ ఎకానమీ టోటల్ షుగర్ ఎక్స్పోర్ట్ ప్రొహిబిషన్. మనకి రీసెంట్గా క్రైసిస్ జరుగుతుంది కదా. సో మనకి షుగర్ ఎక్స్పోర్ట్ అనేది ప్రొహిబిట్ చేయడం జరిగింది అంటిల్ September 30, 2026. సో ఈ కేసెస్లో షుగర్ అంటే రా, వైట్, రిఫైన్డ్ సో ఆల్ కేటగిరీస్ ఆఫ్ షుగర్ని ప్రస్తుతం ప్రొహిబిట్ చేయడం జరిగింది ఎక్స్పోర్ట్ని. సో హూ డిడ్ దిస్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ DGFT. సో ప్రస్తుతం షుగర్ ప్రొహిబిటెడ్ కేటగిరీలో పెట్టారు. సో మనకి ఎందుకు ఇలా చేస్తున్నారంటే క్లైమేట్ కండిషన్స్ ఇయర్ మనకి ఎల్నినో ప్రభావం వల్ల మనకి క్రాప్ సైకిల్స్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇండియాలో కూడా షుగర్ క్రైసిస్ రావచ్చు అనే ఉద్దేశంతో సో మన ఎక్స్పోర్ట్ తగ్గించుకోవాలి అని చెప్పి ఇదొక రీజన్. అండ్ మనకి DGFT ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో కరెంట్ DGFT డైరెక్టర్ జనరల్ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ శ్రీలావ్ అగర్వాల్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసరికి ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA మళ్ళీ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి సో మనకి ఏంటంటే సౌదీ అరేబియా కూడా 26th మెంబర్గా మనకి IBCAని జాయిన్ అవ్వడం జరిగింది. సో మనకి IBCA మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఎవరు స్టార్ట్ చేశారంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టార్ట్ చేశారు 2023 ఏప్రిల్లో. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మనకి ఇండియాలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అనమాట. అంటే మనమే ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసింది. ఇందులో కూడా వేరే అదర్ కంట్రీస్ కూడా జాయిన్ అయ్యాయి. ఏంటంటే టు మార్క్ ద 50th యానివర్సరీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో కదా లాంచ్ చేసాము. సో దానికి 50th యానివర్సరీకి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో IBCAలో ఏంటంటే మనకి బేసిక్గా 7 క్యాట్స్ ఉంటాయి. టైగర్, లయన్, లిపర్డ్, స్నో లిపర్డ్, చీతా, జాగ్వర్, పూమా. సో వీటన్నిటిని సంరక్షించాలి, వాటి కోసం మనం చేయాల్సిన పాలసీస్ కోసం అని చెప్పి ఇది తీసుకురావడం జరిగింది. సో మనకి ఇండియాలో చూసుకుంటే 5 కేటగిరీస్ ఆల్రెడీ మన ఇండియాలో ఉంటాయి ఎక్సెప్ట్ దిస్ జాగ్వర్ అండ్ పూమా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ చూస్తే 2023లో ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ బోత్ టైగర్స్ అండ్ లయన్స్ ఇన్ ద వైల్డ్. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 is correct absolutely. And statement 2 చూస్తే Project Tiger is launched in 1973. So this is also correct. Both 1 and 2 are correct. నెక్స్ట్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మనకి అందరికీ తెలుసు. సో ఇది విశాఖపట్నంకి తీసుకొచ్చారు న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఎర్లియర్గా మనకి లేదు. సో మనకి దీనికి డెవలప్మెంట్ అవుతుంది అందుకని విశాఖపట్నం రైల్వే జోన్. దీంట్లో ఏంటంటే మనకి ఇంతకుముందు గుంటూరు, గుంతకల్, విజయవాడ ఇవన్నీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉండేవి. సో వీటిని కూడా మనకి న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కలపడం జరుగుతుంది. సో ఇది యాడ్ చేయడం వల్ల కంప్లీట్గా మనకి ఇప్పుడు ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 19 అనమాట. జోనల్ హెడ్ క్వార్టర్స్ కంప్లీట్గా మనకి 19 ఉన్నాయి. సో ఈ జోనల్ వీటిని కూడా దేని ద్వారా మనము ఎస్టాబ్లిష్ చేస్తాం అంటే రైల్వేస్ యాక్ట్ 1989. ఓకే, నెక్స్ట్ టాపిక్ సో గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జియో పొలిటికల్ క్రైసిస్. సో అందరికీ తెలుసు మనకి ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యాయి, కంప్లీట్గా US ఇరాన్ వార్గా కన్వర్ట్ అయిపోయి సో మనకు ఆయిల్ అనేది క్రైసిస్ జరుగుతుంది ప్రజెంట్. దీనివల్ల ఫినాన్షియల్ క్రైసిస్ కూడా జరుగుతుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పర్షియన్ గల్ఫ్కి అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్కి మధ్యలో ఉంటుంది విత్ అరేబియన్ సీ. అండ్ ఇట్ also separates Iran from Oman and UAE, serving as the world's most critical energy choke point అనమాట. ఎందుకంటే మనకి టోటల్గా గ్లోబల్గా చూసుకుంటే 20 to 25% ఆఫ్ గ్లోబల్ పెట్రోలియం అనేది మనకి దీని గుండానే పాస్ అయ్యి వస్తుంది అనమాట బయటికి. ఆల్సో మనకి LNG ఆల్సో చూస్తే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా చూస్తే 35% అంటే వరల్డ్స్ 1/3% ఆఫ్ LNG కూడా మనకి ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అవుతుంది. సో దట్ ఈస్ వై దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అండ్ మనకి ఇక్కడ OPEC కంట్రీస్ డిపెండెన్సీస్ ఉన్నాయి ఏంటి అంటే సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, UAE అండ్ ఇరాన్.
మనకి దీనికి సంబంధించి రిలేటెడ్ చోక్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మనం ఇప్పుడే చదివాం కదా, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్. అండ్ బాలి మండబ్ అనేది రెడ్ సీకి అండ్ గల్ఫ్ ఆఫ్ అడెన్కి మధ్యలో ఉంటుంది. అండ్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఈస్ బిట్వీన్ ఇండియన్ ఓషన్ అండ్ సౌత్ చైనా సీ. సూయజ్ కెనాల్ ఏమో మెడిటేరియన్ సీ టు రెడ్ సీ బోర్డర్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఇండియా వైడ్గా ఈ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే, మనకి ఇండియా యాక్చువల్గా మన 85% ఆఫ్ క్రూడ్ని మనం ఇంపోర్టే చేసుకుంటున్నాము. అందులో 60% ఆఫ్ వాల్యూ మన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే వస్తుంది. మిగతాది కొంచెం యూఎస్ దగ్గర, కొంచెం రష్యా దగ్గర తీసుకొస్తున్నాము. కాబట్టి ఏదైనా ఇలాంటి బ్లాకేజ్ జరిగింది, ఇక్కడ ఏవైనా ఇష్యూస్ అవుతాయి అంటే మనకి విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ఫ్యూయల్ ప్రైసెస్ అనేది ఆల్రెడీ మనకి పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మనకి. సో మనకి మరి ఇండియాలో లేవా, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే, ఇండియాలో కూడా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ అనమాట. సో మనకు ఉన్నవి ఓన్లీ విశాఖపట్నం, బెంగళూరు, పాడూరు ఈ 3 ప్లేసెస్లోనే ఉన్నాయి. అది లిమిటెడ్గా ఉన్నాయి. వీటి కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేశారు, బట్ అది అవ్వడానికి టైం పడుతుంది కదా. మనకి ఇంకా ఇండియన్ నేవీ కూడా ఈజ్ లాంచ్ ఆపరేషన్ సంకల్ప్. ఏంటంటే మనకి ఏదైనా మన ఇండియన్ ఫ్లాగ్ కమర్షియల్ వెసల్స్ ఏమైనా ఉంటే గల్ఫ్ రీజియన్లో వాటిని సెక్యూర్ చేయడానికి ఆపరేషన్ సంకల్ప్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అవర్ క్రూడ్ ఆయిల్ ఇన్ఫర్మేషన్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అలాంగ్ సైడ్ యాడ్ చేస్తున్నాను, సో దట్ పీపుల్ విల్ నో హౌ టు, అంటే వాళ్ళు చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి, ఎలాంటి పాయింట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది కదా. యా, take care, bye bye.